कैमरामैन सर रेडी बाबू रेडी स्टार्ट कैमरा హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. నమస్తే మేడం. హార్డీ వెల్కమ్ టు ది మోస్ట్ ఎంటర్టైనింగ్ డాన్స్ షో ఆన్ ఇండియన్ టెలివిజన్ నీతోనే డాన్స్ 2.0. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే తీసుకున్నంత సీప్ గా ఉందన్న. నిన్న జరిగిన డాన్సెస్ ఆఫ్ ఇండియాలో 4 అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ చూడడం జరిగింది. కనిపించట్లేదే, ఎక్కడ కనిపించలేదు. సరే సరే ఓకే. ఈ హాల్ కుడి కృషి టీకో సంగీ ఓ వదియా 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 తెలుగులో చెప్ప గాయగా పోరి కషియస్ నీ మస్త తూ కషి కషియస్. అంటే ఇది తెలుగు ప్లాట్ఫామ్, తెలుగులో చెప్తే కొంచెం బాగుంటది, అంటే జనాలకు అర్థమయ్యే తెలుగులో. అంటే ఇన్ని రోజులు 6 ప్యాక్ ఉన్న అబ్బాయిలకి పార్ట్నర్లు అమ్మాయిలు వెళ్ళిపోతారు అనుకున్నాను. ఈసారి ఏకంగా ఎవరు వెళ్ళిపోయాడు ఏంటివా? ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే, ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. ఎవరు ఎక్కడున్నారు ఈవెన్ నేను కూడా ఎతుకుతున్నాను, బట్ నాకు కూడా కనిపించట్లేదు. నీకేమన్నా కనిపిస్తే చెప్పవా ప్లీజ్? చెప్పను బ్రదర్. అమ్మో అమ్మో ఇదే వద్దురా, తొండ ఉన్నట్టే ఉన్నది. అమ్మో స్మిత జయమాలి జ్యోతి లక్ష్మి అందంలో చందంలో రిలేటెడ్ టు మీ. ఇది మొగోడు ఆడదా ఇది? వామ్మో మొగోడు ఆడది కూడా తెలుసా నాకైతే. వామ్మో ఎట్లా ఉన్నది. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నేను అనుకోనే లేదు యావర్ బాడీ ఫిజిక్ కి ఇలాగ ట్రాన్స్ఫార్మ్ అయి చేస్తాడంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఎక్స్ప్రెషన్ ఐఎమ్ టోటలీ షాక్. నేను ఎప్పుడు యావర్ ఇలాంటి ఒక గెటప్ వస్తుందని అనుకోలేదు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? వాడి కాన్సంట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య. అంటే మార్క్స్ చెప్పే కన్నా ముందు ఒక్కసారి ఒక అవకాశం కావాలి నాకు. హక్ చేసుకోవాలా, కిస్ చేయాలా? నీ వాదటి బామ్మది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని నా పేమెంట్ చెప్పండి. విశ్వ ఏమైంది నీకు? విశ్వ గారు ఒక నిమిషం ఇది షో అని మర్చిపోయి వాళ్ళు ఇల్లు అనుకున్నాడు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. ఈ రోజు నువ్వు వాసంతిని చూసావా, ప్రిన్సెస్ ని చూసావా? అసలు వాసంతి ఎవరు? నేనెవరో నీకు తెలియదు. ఎవరు సార్ మీరు? మీరు ఎవరు అక్కడ కూర్చో ఉంటే ఎవరు అసలు నడు ఎంత బాగుందో తెలుసా? తెలీదండి, తెలీదు అంటే నాకు వేరే లెవెల్ అండి, వేరే లెవెల్. సూపర్ రా. స్టార్టింగ్ ఒక మూమెంట్ చేసావు, ఇలా టైమింగ్ సూపర్ రా. రాదమ్మా మీతోటే మొదలెడదాం. ఎలా అనిపించింది ఈ భాంగ్డా? పవర్ ప్యాక్డ్ అయిన ఫీలింగ్ రావాలంటే విశ్వ నయని తప్ప ఇంకా ఎవ్వరికి కుదరదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అసలు ఎనర్జీ లేకపోతే ఆ భాంగడాకి ఆ చార్మే ఉండదు. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడా తగ్గలేదు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మగడంతా ఎవరైనా
ఫ్యూచర్ ఉంది. ఒకటి ఏంటంటే లిప్సింగ్స్ అంటే ఎవరు మిస్ చేసాం ఇద్దరు ఇవ్వలేదు లిప్సింగ్ లిప్సింగ్సా? ఇవి తీసేసి డ్రైవింగ్ చేస్తే కళ్ళు కనపడి దొబ్బించుకుంటాయి. ఈ ఎపిసోడ్స్ నేను టీవీలో చూసాను మేడం. టీవీలో వస్తుంది యాక్చువల్లీ. హాట్స్టార్ లో కూడా వస్తుంది. హాట్స్టార్ లో కూడా వస్తుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. యాపిల్ ఇలా అంటే నాకు అనిపించింది అది గ్రాఫిక్స్ లా చేసాడు అనిపించింది. ఎవ్రీథింగ్ ఆన్ ది స్టేజ్ ఇస్ రియల్. దిస్ ఇస్ ఎ రియాలిటీ షో. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇప్పుడు యాంకర్ శ్రీముఖ్ గారు నేను ఈయనతో మాట్లాడుతున్నాను, ప్లీజ్ సైడ్. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా చిన్నపిల్ల? ఈ కాయని జ్యూస్ చేయబోతున్నాడు. ఇది ఎక్కడ పెట్టి పిసుకోవాలి, ఇది ఎక్కడ పెట్టి పిసుకోవాలి. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. దిస్ ఈస్ డాన్స్ బట్ వెరీ బ్యాడ్ డాన్స్. ఒకే ఒక్క విషయం ఏంటంటే మన అవినాష్ 4 స్టెప్స్ చేస్తుంటే మీరు 3.5 చేసి అలా రౌండ్ చేస్తున్నారు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? అవినాష్, బేసిక్ గా ఇక్కడ చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అసలు షో అవుతున్నప్పుడు? చేద్దాం, బాగా చేద్దాం, చేసి కరెక్ట్ గా. అంతే. ఇప్పుడు నైని పవన్ ఏం చెప్పను. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఎక్కడో తేడా కొడుతుంది మచ్చా నాకు. ఒకటి మాత్రమే నీకు చెప్పగలుగుతాను. ఏది? 90 సెకండ్స్ కి ఆల్ ద బెస్ట్. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజరా? ఇవాల్టి ఎపిసోడ్ లో 99 స్కోర్ తో ది బెస్ట్ పర్ఫార్మర్ అనిపించుకుంది ఎవరో కాదు, విశ్వ అండ్ నైని. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. యాక్చువల్లీ మ్యామ్ మేము 90 సెకండ్స్ ప్రిపేర్ అవ్వలేదు మ్యామ్. మరి పీకనీకి వచ్చిరా? ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి? ఏం చెప్పినా మా మంచి కోసం చెప్తారు. వి యాక్సెప్ట్ దట్. సదా మ్యామ్ సారీ. సారీ 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 సారీ. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.